హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో టాటా స్టీల్ లిమిటెడ్ స్టాక్ గురించి మాట్లాడతాను. ఈ టాటా స్టీల్ లిమిటెడ్ స్టాక్లో నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్ లైక్ ఫ్రమ్ 23 ఏప్రిల్ టు 26 ఏప్రిల్ లోపు ఉన్నటువంటి లెవెల్స్ ఏంటి, టార్గెట్స్ ఏంటి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటనే దాని గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం ఈ స్టాక్ చార్ట్ని అయితే అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీక్ ట్రేడింగ్ సెషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో ఈ స్టాక్ అనేది 0.86% అయితే పడిన తర్వాత 162.10 దగ్గర అయితే ప్రైస్ అయితే క్లోజ్ అవ్వడం మనం గమనించవచ్చు. తర్వాత సో మనం ట్రెండ్ లైన్ని అప్లై చేద్దాం, ట్రెండ్ లైన్ని డ్రా చేద్దాం. సో ట్రెండ్ లైన్ని డ్రా చేస్తే మనకైతే స్టాక్ క్లియర్గా కనిపిస్తుంది. సో అప్ ట్రెండ్లో హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అయితే ఫామ్ చేస్తూ స్టాక్ అయితే అప్ ట్రెండ్లోనైతే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని ట్రెండ్ లైన్ని మనం సపోర్ట్ అనుకుంటే ఈ విధంగా స్టాక్ అయితే హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ అప్ ట్రెండ్లోనైతే కంటిన్యూ అవుతుంది. సో వీక్లీ చార్ట్లో అనాలిసిస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దీంట్లో ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి ఈ వీక్లో అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఆ తర్వాత డైలీ టైం ఫ్రేమ్లో కూడా మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. టార్గెట్స్ ఏంటి అనే దాని గురించి కూడా నేను ఇప్పుడు దీంట్లో చెప్తాను మీకు. డైలీ టైం ఫ్రేమ్లో ఈ 158 ఏదైతే ఉంటుందో ఇది సపోర్ట్ అవుతుంది, 163 అనేది రెసిస్టెన్స్ అవుతుంది అన్నమాట. సో దీనిని నేను డైలీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేస్తాను. చూస్తే ఎస్ చూడండి, స్టాక్ అప్ ట్రెండ్లో హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అయితే ఫామ్ చేస్తూ అప్ ట్రెండ్లోనైతే కంటిన్యూ అవుతుంది, పైకి అయితే వెళ్ళింది. ఆ తర్వాత లో ఫామ్లో ఉంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ స్టాక్ ఆల్రెడీ పైకి అయితే వెళ్ళి అక్కడ నుంచి లో అయితే క్రియేట్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైన రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చేసి కిందికి అయితే ప్రైస్ అనేది క్లోజ్ అవ్వడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో కూడా మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకొని అయితే అప్ ట్రెండ్లోకి అయితే వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా అయితే అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అదేవిధంగా దీంట్లో టార్గెట్స్ గురించి మాట్లాడాలంటే మనం ఫస్ట్ టార్గెట్గా ఏది చూస్తామనే దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో చూడండి, మనం ఫస్ట్ టార్గెట్గా 177 అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ టార్గెట్గా మనం 177 అనేది అయితే చూస్తాము. సో మేబీ ప్రైస్ ఇక్కడ నుంచి అప్ సైడ్గా అయితే ర్యాలీ అవుతే సో ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ అయితే హై ఫామ్ చేసి సపోర్ట్ అయితే ఇక్కడ తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చి మేబీ రీటెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి 177 దగ్గరికి అయితే వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ ఈ వీక్లో టాటా స్టీల్ లిమిటెడ్లో. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎలాంటి బై సెల్ హోల్డ్ చేయమని అయితే నేను చెప్పట్లేదు, జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.